ఇది వచ్చేసరికి మనం చెప్పింది నాన్ వెజ్ రెగ్యులర్ అండి. ఇట్లా స్మోకీగా వస్తుంది అన్నమాట నాన్ వెజ్ ఐటము. హాయ్ అండి, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఒంగోలు. మనది మంగమూరు డొంకలో ఫ్రూటిఫై ఉంది కదా, వీళ్ళదే పైన రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. చూడటానికి చాలా లుక్కీగా ఉంది. ఇది లోపల ఎలా ఉంది, ఎంతమంది కూర్చోవచ్చు, ఫుడ్ ఐటమ్స్ ఏంది అనేది మీకు పరిచయం చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసరికి కొంతమంది క్వాలిటీ రావట్లేదు అని అంటున్నారు. యూట్యూబ్లో ఏ వీడియో అయినా అప్లోడ్ చేయంగానే 1 అవర్ తర్వాత క్వాలిటీ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ అప్లోడ్ చేయగానే 360 పిక్సెల్స్లోనే ఉంటుంది. తర్వాత 1 అవర్ తర్వాత అది 1080లోకి వెళ్తుంది. తర్వాత 1 అవర్ తర్వాత 4K రెజల్యూషన్లోకి వెళ్తుందండి. మొత్తం ఒక 6 అవర్స్ పడుతుంది మీకు క్వాలిటీ అవుట్పుట్ పూర్తిగా రావాలంటే. ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ మాత్రం 360 పిక్సెల్స్లోనే ఉంటుంది. అది గురించి మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మొత్తం ఎడిటింగ్ కానీ, వీడియో షూట్ చేయడం కానీ, మైక్ల అడ్జస్ట్మెంట్ కానీ, లైటింగ్ అడ్జస్ట్మెంట్ కానీ మొత్తం నేనే ఓన్గా చేసుకుంటున్నాను. అందుకని చెప్పి ఒక్కోసారి టైడ్ అయినప్పుడు మీకు కొద్దిగా అటు ఇటుగా రావచ్చు. కొద్దిగా ఇంకా పూర్తిగా డెవలప్ అయినాక మీకు ఇంకా క్లారిటీ పెంచుతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్లు 1500 ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలండి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా కొత్తగా చూసే వాళ్ళకి నా ఛానల్ కనపడినప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడు వీడియో చూడండి. మీరంతా సపోర్ట్ చేస్తారో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపించగలను. ఇప్పుడున్న యూట్యూబ్ ప్లాట్ఫారం మీద నిలబడాలంటే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉండాలి. తప్పకుండా మీరు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం రీసెంట్గా పెట్టిన రెడ్ టేప్ రెడీమేడ్ షోరూమ్కి మంచి స్పందన వచ్చింది. దాంట్లో కామెంట్స్ ఇవ్వమని చెప్పాను, చాలా బాగా ఇచ్చారు కామెంట్స్. మీ కామెంట్స్ చూసే నేను అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసే అంత ఇంట్రెస్ట్ కలిగింది. నిజంగా అది బ్రాండ్ నేను మామూలుగా కొద్దిగా ఎస్టిమేషను తక్కువ వేసుకున్నాను, కానీ మీ కామెంట్స్ చూసినాక చాలా బాగుంది అనిపించింది. నాకు మళ్ళీ వెళ్ళి అక్కడ పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగింది. నిజంగా అది ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇట్లాగే కామెంట్స్ పెడతా సజెషన్స్ ఇస్తూ ఉంటే మీకు తగ్గట్టుగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏదైనా సలహాలు కానీ, సూచనలు కానీ, కంప్లైంట్స్ కానీ, నెక్స్ట్ మీ ఏరియాలో ఎక్కడైనా మంచి ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్ నెంబర్లో ఇమేజెస్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ ఇవ్వండి. అది బాగుంటే నేను వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ అండి. పోయే కొద్దీ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ డెవలప్ అవుతా బాగా చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి రెస్టారెంట్ అనేది ఎలా ఉంది దాని గురించి అంతా మీకు చూపిస్తాను. వెల్కమ్. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు, ఈరోజే స్టార్టింగ్. ఒకసారి ఎలా ఉందనే చూపిస్తున్నాను. ఇక్కడ 4 క్యాబిన్స్ ఉన్నాయి. 4 క్యాబిన్స్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. అట్లా ఇటు వచ్చేసరికి ఇద్దరు మెంబర్స్గా కూర్చోవచ్చు. 2 మెంబర్స్గా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట.
తర్వాత వచ్చేసరికి ఇక్కడ లోపల ఒక పర్సనల్ రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇది ఇక్కడ వచ్చేసరికి ఒక 15 మెంబర్స్ దాకా అట్లా కూర్చోవచ్చు అండి, పర్సనల్గా అనమాట. దానికి ఇక్కడ సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్ కానీ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ప్రజెంట్ మన ఫ్రూటిఫై రెస్టారెంట్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి మన ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హే గైస్, ఎలా ఉన్నారంతా? ఐ థింక్ సో మీరంతా బాగానే ఉంటారు, ఐ నో. సో ఒంగోల్ ఇస్ ద మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళంతా ఫుడ్ ఎంటర్టైనర్స్ అంతా ఒంగోలులోనే ఉన్నారు నాకు తెలిసినంత వరకు, మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ మొత్తం. సో ఎలా ఇంకా సండే వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేయాలి, అలాంటప్పుడు ఫ్రూటిఫై గుర్తొస్తుంది. అలాంటప్పుడు ఫ్రూటిఫై గుర్తొచ్చినప్పుడు మొత్తం కాంటినెంటల్ మిల్క్ షేక్స్ మాక్టైల్స్ అన్నీ ఇస్తున్నాం. మన అన్నయ్య వాళ్ళు అంటే మా సార్ వాళ్ళు ఓనర్స్ రైట్, వాళ్ళు ఎలా థింక్ చేశారు అంటే ఎందుకు రెస్టారెంట్ మన దగ్గర నుంచి ఉండకూడదు, మన వల్ల ఎందుకు కాదు అనే ఒక స్టెప్, ఒక ఆలోచన ఇంత పెద్ద రెస్టారెంట్ని క్రియేట్ చేసింది. వీఆర్ ప్రౌడ్ టు సే దట్. ఎందుకంటే అనుకున్నది ఆచరణలో పెట్టడం చాలా చాలా కష్టమైన పని, కానీ మనం చేసి చూపించామని ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ మన రెస్టారెంట్ గురించి చెప్పాలి అంటే ఎప్పుడు ఫ్రూటిఫైకి వచ్చి ఎలాంటి ఫీల్ అవుతున్నారో దానికి డబుల్గా ఇంకా చిల్లింగ్గా ఫీల్ అయ్యే అట్మాస్ఫియర్ మనం ఇక్కడ డిజైన్ చేయబడింది. నేను అంటే టు బి ఫ్రాంక్ ఆఫ్ ద రికార్డ్స్, మంచిగా రండి, చక్కగా మీరు ఎంత చిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ రెస్టారెంట్కి వచ్చి చిల్ అవ్వండి. అండ్ మీకు కావాల్సిన ఎటువంటి మెనూ అయినా కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది విత్ ద ఫుల్ ఎఫర్ట్స్ అనమాట. మీరు ఎక్కడి నుంచి కావాలంటే ఇక్కడ చైనీస్ ఐటమ్ అంటే చైనీస్ నుంచి చైనా అతనే చేస్తూ ఉంటాడు, మీకు ఇండియన్ కావాలంటే ఇండియన్ అతనే చేస్తూ ఉంటాడు. ఏంటంటే సపరేట్ కేటగిరీస్ సపరేట్ చెఫ్స్ ద్వారా చేయబడుతూ ఉంటాయి. అందుకని చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాం ఈ విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫుడ్ ఎంటర్టైనర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద ఫ్రూటిఫై రెస్టారెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండి, ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ గురించి మన శామ్యూ గారిని అడిగి అంత వివరాలు తీసుకున్నాం. ఇక్కడ అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి వాటి గురించి అంతా తెలుసుకున్నాం అనమాట. హాయ్ సార్. హాయ్ అండి. వీళ్ళది ఇంకోటి వచ్చేసరికి విషయం చెప్పాలి, ఫ్రూటిఫై అంటే మీ అందరికి తెలిసింది కాదు, వీళ్ళు ఆల్రెడీ మన ఒంగోలులోనే 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఫ్రూటిఫై అని చెప్పేసి మనది ఇక్కడ ఒకటి ఉంది, నెల్లూరు బస్ స్టాండ్ ఒకటి ఉంది, మంగమూరు డొంక కూడా ఒకటి ఉంది కదన్నా. అవునండి, మంగమూరు డొంక ఒకటి ఉంది. 4 బ్రాంచెస్ ఉన్నాయి మన ఒంగోలులో. వీళ్ళకి ఆల్రెడీ మన ఒంగోలు ఫుడ్ మార్కెట్లో మంచి టచ్ ఉంది. ఇప్పుడు సడన్గా రెస్టారెంట్ స్టార్ట్ చేశారనమాట. ఇది ఎట్లా అన్నా మీకు రెస్టారెంట్లో దిగాలని ఎట్లా అనిపించింది? మనకి ఒంగోలుకి ఫస్ట్ నుంచి కొత్త టేస్ట్లు తీసుకొద్దామని మన ఫ్రూటిఫై స్థాపించడం జరిగిందండి. ఓకేనా. చూసుకున్నట్లయితే మనం ఇచ్చే క్వాలిటీ మిల్క్ షేక్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఎక్కడ దొరకవు. ఓకే. అలానే ప్రాపర్ కాఫీ షాప్ పెడదాం ఆ ఉద్దేశంతోనే సెకండ్ షాప్ పెట్టాము. ఓకే. అందులో కూడా మనం ఇచ్చే ఐటమ్స్ కూడా నేను నార్మల్ ఐటమ్స్ కాదు, వ్యాఫిల్స్ కానీ ప్యాన్కేక్స్ కానీ ఎక్కడ సిటీస్లో దొరికే ఐటమ్స్ మనం ఇచ్చాము. ఓకే. అలానే ఇప్పుడు ఒంగోలు రెస్టారెంట్లో ప్రాపర్ రెస్టారెంట్ లేదనేది ఫీలింగ్ మాకు వచ్చిందండి. ఓకే. ఎందుకంటే ఎంతకాలంగానో మనకి ఇక్కడ ఓన్లీ 3 రకాల బిర్యానీలు దొరుకుతాయి, దమ్ము, ఫ్రై పీస్, స్పెషల్. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి బిర్యానీస్లో చాలా ఇవ్వచ్చు మనం. అట్లా ఎక్కువ మోడల్స్ మనం ఇంట్రడ్యూస్ చేద్దామని. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కానీ, పచ్చిమిర్చి కోడి పొలావ్ కానీ, పాంచాలి బిర్యానీ కానీ, ఇంకా అట్లా డిఫరెంట్ వెరైటీస్. ఒకసారి మీకు మెనూ చూస్తే మీకు అర్థమవుతుందండి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ లాంచ్ చేద్దామని చెప్పి. ఇంకా ఇది ఒకటేం కాదండి, మన తందూరి కానీ, మన మాస్టర్లు కూడా అండి, మన చైనీస్ మాస్టర్ అంటే మనకి ప్రాపర్ నేపాల్ నుంచి తెచ్చుకున్నాం, తందూరి మాస్టర్ అంటే ప్రాపర్ ఉత్తరాఖండ్ నుంచి తెచ్చుకున్నాం, బిర్యానీ మాస్టర్ అంటే ప్రాపర్ విలాసులు అందరూ ప్రాపర్ ఉండేది బెంగాలీ. అట్లా ఎక్కడైతే ఆథెంటిక్ ఫేమస్ కాదండి, ఎక్కడైతే ఆథెంటిక్ ఒరిజినల్ టేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనం మాస్టర్లు తెప్పించుకొని ద బెస్ట్ టేస్ట్ ఇచ్చే ఉద్దేశంలోనే మనం రెస్టారెంట్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ బిర్యానీస్లో ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర? ప్రస్తుతానికి అయితే మన దగ్గర 25 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయండి. ఓకే. కానీ ఇదైతే ఆగదు. ఓకే. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఈ మెనూ ఓకే అంటే ముందు ఫస్ట్ ఒక 6 నెలలు ఎలాగైతే మన కాఫీ షాప్ ఫస్ట్ ఒక 6 నెలలు మనం అలవాటు చేసి ఇప్పుడు మెనూ మారుస్తున్నాము, అలాగే ఇది కూడా స్టార్టింగ్ నెలలో పెట్టి ఇంకా మెనూ మారుద్దామని చెప్పి ఫస్ట్ ఒక 25 వెరైటీస్ బిర్యానీస్తో లాంచ్ చేస్తాం. ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్డేట్ మనకి ప్రతి 6 monthsకి ఎప్పుడు మన అన్ని బ్రాంచెస్లో మన మెనూ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీకు మాకు చూపించినందుకు. థ్యాంక్స్. ఇది పాంచాలి బిర్యానీ అన్నారు కదన్నా, అదేంటి స్పెషల్? మనకి యాక్చువల్ పాంచాలి బిర్యానీ అంటే అండి
5 వెరైటీస్ వస్తాయండి బిర్యానీతో పాటు. అందులో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, ఎగ్, ఈ 5 అంటే పంచపాండవులకు 5 అన్నట్లు 5 అన్నమాట. అన్నట్లు పాంచాలి బిర్యానీ 5 వెరైటీస్ వచ్చి బిర్యానీ వస్తుందండి. ఇది ఇద్దరు తినొచ్చండి, అంటే ప్రిఫరెన్స్ బట్టి ఎక్కువ మంది తినేలాగైతే 3 తినొచ్చు, లేకపోతే 2 అట్లా. ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ని మనం పరిచయం చేద్దాం అని చెప్పేసి రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఓకే. చైనీస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? మామూలుగా రెగ్యులర్గా చూసుకుంటే మనకి చైనీస్ స్టార్టర్స్లోనే దాదాపు 200 వెరైటీస్ దాకా చైనీస్ స్టార్టర్సే ఉన్నాయండి. అంటే వెజ్, నాన్ వెజ్ అట్లా అన్నీ మిక్స్ చేసి, ఇంకా ఫ్రైడ్ రైస్ కానీ, సూప్స్ కానీ, చైనీస్లో క్రాబ్స్, ఫిష్ అట్లా అన్ని సీ ఫుడ్ అట్లా అన్నీ పెట్టేసి. అండ్ ఇంకోటి ఫస్ట్ టైం మనకి ఒంగోలులో ఫుడ్లో సిజ్లర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం ఈ రెస్టారెంట్లో. చైనీస్ ద్వారా మనం ఫస్ట్ టైం సిజ్లర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు తెలిసిందే ఒంగోలులో ఫస్ట్ సిజ్లింగ్ బ్రౌన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనమే. ఇంకా అలాగే ఫుడ్లో కూడా సిజ్లర్స్ మనం ఫస్ట్ టైం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చైనీస్ మెనూ ద్వారా. ఓకే. मसला नहीं देखना यार, नहीं दिखाना पड़ेगा. मैंने बताया कुछ छेड़े करो साइड में डाल, इधर दे, एक ही साइड में डाल दे, कोने में. कोई बात नहीं, हम एडिट करेंगे, आप करो. आप एक ही साइड में कोने में डाल दे, साइड में. किसी को फोन అండ్ నేను మీ కృష్ణాని, బిఎంఆర్ గ్రూప్ అర్జున్ గారు ఉన్నారు. ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. Hello everyone, this is Arjun from BMR Golden Diamonds, Mangamud Road. So Ivala we have come to Fruity 5 restaurant. So here they have like many cuisines, Italian, continental, Indian, all different Chinese and Indonesian cuisines. So I really liked the food. The spicy levels are really good, like how they do however you want. And then they also have sizzlers, they also have pancakes, they also have waffles, they also have like pizzas, pastas, everything. So they all are really good. Anni chala baagunnai. Everyone have to come here and try this first. Really good. I really like. Nenu veg biryani try chesanu. Veg biryani was really good. I asked them to make it spicy. They have made it good spicy. Chala baagundi, chala nachindi naku. And then I also tried butter naan with kadai paneer. Adi kuda chala baagundi. You guys have to come and try this, I think. Yeah. And my congrats and warm wishes to all the team and whole staff and everyone. They have put all their efforts and made this place good. And even the chef. Yeah. మీరు అన్ని ఊర్లు తిరుగుతుంటారు కదా? Yeah. మీకు అన్నిటికంటే ఏ సిటీలో ఫుడ్ బాగా నచ్చింది? ఫుడ్ అంటే ఎవ్రీ సిటీ ఫుడ్ విల్ బి గుడ్. అంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రెస్టారెంట్, ఒక్కొక్క కుజిన్ ఒక్కొక్క చోట బాగుంటుంది. సో దిస్ నథింగ్ యాజ్ సచ్ లైక్ ఈ సిటీలోనే బాగుంటుంది, ఈ సిటీలో బాగుంటుందని కాదు. ఎవ్రీ సిటీ ఐ గాట్ ఫ్యూ ప్లేసెస్, ఫ్యూ రెస్టారెంట్స్ అండ్ లైక్ ఒక్కొక్క చోట డెజర్ట్స్ బాగుంటాయి, ఒక్కొక్క చోట స్టార్టర్స్ బాగుంటాయి. సో ఐ ట్రై ఎవ్రీవేర్. Being vegetarian, we get very less food choice. So, but I try to explore more in veg and I get the best out of it. I think one of it will be the Fruity 5 in Ongole. Yeah. Thank you. Yeah.
got everything here. So I was really surprised because you have all these places like, you know, usually people have more of pizzas and all that. And you have that here, so I'm really happy. Yeah. And even the local cuisine is pretty good, except for the spice. But I don't want to, you know, say anything bad about it because of the spice. That's everywhere. It depends on the locality. Yeah. The local style we have Right. spicy food. But it's really good though. Otherwise, I'm enjoying it. Yeah. Thank you so much. Thank you. You told everything. So it's good to go first. Subtitle says telling them. Okay, taking it, bro. We can just pitch in. This way ఎట్లుంది మేడం ఫుడ్ బాగుందండి. అట్మాస్ఫియర్ అంతా మీకు చూడడానికి ఎంత బాగుంది రెస్టారెంట్? యా 100 అని చెప్తాను. సో యాక్చువల్గా ఇక్కడ కింద కెఫేకి వచ్చేవాళ్ళం ఇంతకుముందు, బాగా నచ్చేది ఫుడ్. సో వీళ్ళు చెప్పారు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తున్నామని, సో అది తెలిసి వచ్చాము. బాగుంది. ఈరోజు ఫస్ట్ డే, ప్లేస్ బాగుంది, మాకు ఇలా చేయడం కూడా బాగుంది. ఈ అరేంజ్మెంట్ అంతా కూడా బాగా నచ్చింది. అండ్ హాస్పిటాలిటీ అంటారా, బాగుంది. తను చెప్పినట్టు day 1 కదా, సో బాగుంది. స్టార్టర్తో సహా అన్నీ బాగున్నాయండి. టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేసిన వాటిలో మీకు బాగా నచ్చింది? నాకు చిల్లీ మష్రూమ్ నచ్చింది బాగా. సూప్ కూడా బాగుంది, కానీ దానికన్నా నాకు కొంచెం మష్రూమ్స్ అంటే ఇష్టం, సో అందుకే చిల్లీ మష్రూమ్ బాగా నచ్చింది. ఆ రోల్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఏ రోల్ చెప్పారు? మేము చెప్పింది మాకు పర్వాలేదు, అంటే చాలా బాగుంది. అసలు టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మామూలు చైనీస్ రెస్టారెంట్స్లో కొంచెం హెవీ అయిపోయి ఆయిలీ ఉంటుంది, ఇక్కడ అలా లేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. What I've had, I'm satisfied. Not much complaints. Price is worth it or not? Well, I'm yet to pay my bill, so I'm not really sure, but we'll have to wait for that. But yeah, so far it's okay. If the food is good for me, it's You don't look up into the yeah, I'm more about the food. If the food is good, I don't mind the price. Thank you. Would you like to say something about the city? Have you roamed in the whole city and have you tried the local foods? And The local food, yes, I've had a lot of street food. That was after. I usually don't have street food, but my friends are very, very interested in street food, and yeah, I've had it. The only thing is the food, the taste is really good, but the only thing is I can't tolerate spice at all. That's my only thing. So wherever I go, I tell them to really taper down on the wherever in spice. South, you might really find. But spicy. it's really good though. Wherever I've had, and the place is really nice. It's very quiet. I love the fact that beach is nearby. We've only been there once, but we're looking forward to go there. Have you tried the local sweets, ghee sweets? Mysore Pak I've had. I think you bought Mysore Pak once. So we've had it once. I loved it. Yeah, it's good. ఇది చూడటానికి కూడా భలే ఉందండి. అసలు వేడివేడిగా టేబుల్ మీదకి రాగానే నిజంగా చాలా బాగా నచ్చింది. రియల్లీ ఐ లైక్ దిస్ ఐటమ్. వెరీ నైస్ అండ్ సో లుక్కీ. ఇంతకుముందు బ్రౌనీ వచ్చేది ఇట్లా ఇదే స్టైల్లో ఒక కొత్త తరహాని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. వెజ్ ఉంటుందండి, నాన్ వెజ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇట్లాగే సిజిలింగ్ వెజ్ అని అడగండి, లేకపోతే సిజిలింగ్ నాన్ వెజ్ అని అడగండి, మీకు ఐటమ్స్ చెప్తారు. సిజిలింగ్ నాన్ వెజ్ ఐటమ్ తీసుకున్నాను. సిజిలింగ్ ఐటమ్ ఇక్కడ చాలా బాగుంది. సిజిలింగ్ ఐటమ్ ట్రై చేయండి. సిజిలింగ్ ఐటమ్స్లో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, రెండు బాగున్నాయి. ఈ నాన్ వెజ్ వచ్చి పాంచాలి సిజిలింగ్ నాన్ వెజ్ తీసుకున్నాను అనమాట. ఈ పాంచాలి నాన్ వెజ్లో ఒక 5 ఐటమ్స్ మిక్స్ అవుతాయి. మటను, చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఒకటి, నెక్స్ట్ ఎగ్ ఒకటి, అట్లా ఒక 5 ఐటమ్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది బాగుంది నైస్గా. వెజ్జీస్లో కూడా మీకు వెజ్ ఇష్టమైతే వెజ్ పాంచాలి స్ట్రెజిలింగ్ తీసుకోండి, అది బాగుంటుంది. వెజ్జీస్ అనమాట. వెజ్జీలో ఒక 5 రకాలైన వెజిటబుల్స్ తోటి తయారు చేస్తారు. పన్నీరు, మష్రూమ్స్, స్వీట్ కార్న్, ఉల్లగడ్డ, అలాంటి ఒక 5 రకాలు వెజ్జీస్ తోటి సిజిలింగ్ ఐటమ్ తీసుకోండి. సిజిలింగ్ ఒక్కో రెస్టారెంట్లో ఒక్కటి సెట్ అవుతుంది. ఇక్కడైతే సిజిలింగ్ ఐటమ్ చాలా బాగా సెట్ అయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంత మంచి మన బిఎంఆర్ అబ్బాయి ఇది కూడా రివ్యూ తీసుకున్నాను, బాగుందని చెప్పారు. తర్వాత యువరా దమ్ బిర్యానీ అతను కూడా వచ్చున్నాడు, అతను కూడా రివ్యూ తీసుకున్నాను, బాగుందని చెప్పారు. రెస్టారెంట్ అయితే క్లాస్గా బాగుంది లోపల చూడటానికి. కానీ ఈ సిజిలింగ్ ఐటమ్ చెప్పండి, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది.
వెజ్ లవర్స్ వెజ్ సిజలింగ్ చెప్పుకోండి, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ సిజలింగ్ చెప్పుకోండి. ఏదైనా పాంచాలి అనే ఐటమ్ని తీసుకోండి. 5 రకాలు మిక్స్ అవుతాయి కాబట్టి మీకు నచ్చిద్ది అనమాట. వెజిటబుల్స్ ఎక్కువ తినే పని అయితే ఎక్కువ చెప్పుకోండి. నేనైతే ఏదైనా ఎక్కువ వెజిటబుల్స్తో తింటాను. టేస్ట్ అయితే మంచి ఒక హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో బాగుంది. ముఖ్యంగా మరిన్ని మంచి వీడియోలతో ఇట్లాగే మిమ్మల్ని కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఆల్. సార్ దయచేసి అందరూ గమనించండి, అడ్రస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక వీడియో ఎడిటింగ్ చేసి మీకు చూపించాలంటే 15 గంటలు 12 గంటలు కష్టపడుతున్నానండి. అయినా కానీ వీడియో చూడకుండా మొత్తం అడ్రస్ చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. చాలా బాధేస్తుందండి. ఇది వచ్చి F5 పద్మాలయ VIP రోడ్డు ఫ్రూటీ 5 అప్స్టేర్కి వెళ్ళాలి, 1st ఫ్లోర్.